నమస్తే. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అన్నలకు, అక్కలకు, చెల్లెలకు మరియు నా మిత్రులకు, యూట్యూబ్లో పనిచేసే అందరి మిత్రులకు, మరి విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా తమ్ముళ్ళందరికీ నేను ఒకటి మంచి కోరుతున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని చెప్పేసి నేను కోరుకునే మనిషి. నేను ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే, మనం పుట్టిన కాడ నుంచి మన తాత ముత్తాత కాడ నుంచి పాత యాక్టర్లు ఉన్నారు చూసారా. ఇప్పుడు పాత యాక్టర్లు అంటే మరి మీకు ఎన్టీఆర్ కాడ నుంచి మొదలు పెడితే చాలామంది ఉన్నారు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, తర్వాత వీళ్ళందరూ రకరకాల యాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళని ఆదరిస్తారు. మరి ఆటో డ్రైవర్ల కొడుకులు ఉన్నారు, వాళ్ళు అందగానే ఉన్నారు. వాళ్ళని ఆదరించడం ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఆదరించే మనుషులే లేరు. మరి లారీ దోలుతారు, లారీ దోలే వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏ సినిమాలైనా ఎవరైనా ఆదరిస్తారా? వాళ్ళ కొడుకులు పనిచేసి వాళ్ళ చిన్నది ఏదైనా కనీసం వాళ్ళు టీ తాగుతున్నా లేకపోతే వాళ్ళు కింద పడ్డా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి కోట్లాది రూపాయలు వచ్చేటట్టు వాళ్ళు చేస్తారు. మార్పు రావాలి. మార్పు ఎప్పుడు వస్తుంది? ఈ సూట్ అందరు ఎప్పుడు వేసుకుంటారు? మీరు ఎప్పుడు వేసుకుంటారు? ఈ సూట్ ఇట్లా వేసుకొని మీరందరూ కనపడాలని మీరందరూ ఇట్లా సూట్ వేసుకొని ప్రపంచం అంతా అంతే హ్యాపీగా ఉండి అందరూ అన్ని కులాలు, కులమతం భేదంతో లేదు ఇక్కడ. కులం, ఈ కులం, ఆ కులము, డబ్బు ఉన్నది ఒకటే కులం. మనం లేని కులం. మన పేదోళ్ళు అంటే వాళ్ళకు కించపరిచే కులం, వాళ్ళు ఉన్నోడు కులం. వాళ్ళకి ఏసీ కార్లు తిరుగుతారు, తర్వాత వాళ్ళకి ఏసీ ఇల్లులు ఉన్నాయి. మనకు ఒక కూలర్ కొనాలంటే కష్టం, మనకు ఒక ఫ్యాన్ కొనాలంటే కష్టం. వాళ్ళకు ఈరోజు ప్రపంచంలో అతి సామాన్యుడే ఇవాళ హోటల్లో తినేది, అతి సామాన్యుడే ఇవాళ బట్టల షాప్లో పోయి బట్టలు కొనేది, అతి సామాన్యుడే వాళ్ళు. మనకు ఏ సినిమా యాక్టర్ అయినా ఎక్కడైనా వచ్చి ఒక బట్టలు కొన్నాడా? ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఒక షాప్లో వచ్చేసి ఏదైనా టిఫిన్ చేసిండా, టీ తాగిండా? ఏం లేదు కదా. ఇదంతా పెంచేదే మనం, ఖర్చు పెట్టేదే మనం, బాగు పెట్టేది మాత్రం వాళ్ళకు. కనీసం ఒక సామాన్యుడు ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి, అరే ఈయన చేస్తాడు. ఒక సినిమా యాక్టర్ చిన్న బోర్డు కనపడితే చాలు కొన్ని లక్షలు సబ్స్క్రైబ్ చేసేస్తాను, కొన్ని వేల మందిని పంపిస్తాను. అది టైంపాస్ చేయకండి. ఎవరైనా మాలాంటి వాళ్ళు ఏదైనా పని చేస్తున్నాం అంటే సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా పెంచండి. సినిమా యాక్టర్లే గొప్పలు కాదు, మనం కూడా మనుషులమే. మనం కూడా 9 నెలలు పుట్టినాం, వాళ్ళు కూడా 9 నెలలు పుట్టారు. కాకపోతే వాళ్ళు ముందుకు పోయి వాళ్ళు కొంత డబ్బు ఉండి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, రాష్ట్రం అంతా మారాలి, మార్పు రావాలి. ఎందుకంటే మేము కూడా ఎంతో కష్టపడుతున్నాం. మేమేని కాదు, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాటిలో అన్నీ చూస్తారు. చూసి ఇట్లా వదిలేయడం కాదు, మీరు చూసి అందరికీ ఆదరిస్తారు. మాకు కూడా ఆదరించండి. మేము కూడా ఛానల్ పార్టీ పెట్టాము, ఆదరించి దాదాపు ఇప్పుడు గత 100 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి. మనం కూడా ఒక పార్టీ 10 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ఆదరించండి, మన పార్టీలో కూడా జాయిన్ అవ్వండి. మనతో అందరూ కూడా కలిసి ఉందాము, కలిసిమెలిసి చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని బాగుపెడదాం, మనం బాగుపడదాం అని చెప్పేసి మీ అందరికీ నేను సెలవు తీసుకున్నాను.